మాట్లాడండి. 2 గంటలకు ఒకసారి బేబీకి మదర్ని ఖచ్చితంగా పాలు పట్టేయమనాలి. 1/2 అన్ అవర్ పాలు పట్టేయాలి, 1/2 అన్ అవర్ బర్పింగ్ వేయాలి. ఒకవేళ 2 గంటలలో పండుకుంది అనుకో, లేవలేదనుకో, 2 గంటలు అవుతుంది, అప్పుడు లేవకుండా మంచిగా అరిపాదం ఉంటుంది కదా, అరిపాదం మీద ఇట్లా క్యారమ్ బోర్డ్ ఆడినట్టు అట్లా కొట్టాలి. మెల్లగా కొడితే గిట్ల గిట్ల అంటే లేవ్వరు, మంచిగా గట్టి కొట్టి లేపి ఖచ్చితంగా 1/2 అన్ అవర్ పాలు పట్టాలి. ఏం కాదు, అరిపాదం మీద అంత ఏం అనిపించదు, కానీ పాలు ఇంపార్టెంట్ బేబీకి. పాలు గిట్ట పట్టేయకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ డిహైడ్రేషన్ అయిపోయి బేబీకి ఫీవర్ వచ్చి ఫిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 అవర్స్కి ఒకసారి పాలు పట్టాలి, 1/2 అన్ అవర్ పాలు పట్టాలి, 1/2 అన్ అవర్ బర్పింగ్ చేయాలి. బర్పింగ్ కూడా చేయకుండా కానీ బేబీకి లోపల గ్యాస్, పాలు డైజెషన్ కాక గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బర్పింగ్ కూడా చేయాలి. మెయిన్ ఆమెకి ఏమైనా స్టిచ్చెస్ ఉండి ఇబ్బంది అయితే మీరు ఎవరైనా బర్పింగ్ చేయాలి. బర్పింగ్ అంటే భుజం మీద వేసుకొని ఇట్లా కొట్టడం బేబీ వెనుక మీరు తాగిచ్చి కొట్టింది కదా, ఇట్లా ఇట్లా కొట్టాలి భుజం మీద వేసుకొని. మనం నార్మల్గా పిల్లల్ని ఎట్లా వేసుకుంటాం అట్లా, సరేనా? అట్లా భుజం మీద వేసుకొని కొట్టాలి. చెవులలో ముక్కులలో నూనె వేసుకోవద్దు, వేసుకుంటే తలపైన వేసుకోండి. ఇంటికాడ డైపర్స్ ఎక్కువ యూజ్ చేయాలి, ర్యాష్ వస్తుంది. ఇంటికాడ కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, ఆ కాటన్ క్లాత్లు అవి యూజ్ చేసుకోండి. బేబీకి ఇప్పుడు సార్ మీకు స్నానం చెప్పి ఉండడు, ఇప్పుడు పోసుకోవద్దు అంటాడు. 5 డేస్ తర్వాత పోసుకోవాలి. కాబట్టి గోరువెచ్చని వాటర్లలో డెటాల్ లిక్విడ్ దొరుకుతుంది కదా, దాన్ని 1 డ్రాప్ పోసుకొని మంచిగా కాటన్ క్లాత్ తోటి బేబీని మంచిగా నీట్గా తుడుచుకోవాలి. మదర్ నీట్గా ఉండాలి, బేబీ నీట్గా ఉండాలి. బేబీ నీట్గా లేకుండా మదర్ నీట్గా లేకుండా స్మెల్కు బేబీ వాంతింగ్ చేసుకుంటుంది. ఖచ్చితంగా ఇద్దరు నీట్గా ఉండాలి. మదర్ కూడా ఎవ్రీడే మంచిగా స్నానం చేయాలి, నీట్గా ఉండాలి. బేబీని కూడా ఎవ్రీడే క్లీన్గా తుడవాలి. మళ్ళీ బేబీని రోజు ఉదయాన్నే 6-7 మధ్యలో సూర్యోదయం వస్తుంది కదా, అప్పుడు కొద్దిసేపు 10 నిమిషాలు 20 నిమిషాలు సూర్యుని వెలుతురుకు ఉంచండి. ఎందుకంటే జాండీస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు పచ్చలు అవుతాయి కదా, పుట్టిన ప్రతి ఒక్క బేబీకి పచ్చలు అవుతాయి. కాబట్టి వాళ్ళను అట్లా చూంచుతే అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకేనా? బేబీకి ఎప్పుడు బేబీని వెచ్చగా ఉంచాలి. స్వెటరు, సాక్స్లు, గ్లౌజులు వేసుకొని వెచ్చగా ఉంచాలి. ఫ్యాన్ గాలి, కూలర్ గాలికి బేబీని ఉంచద్దు. దోమలు అస్సలు కుట్టనియద్దు. ఇప్పుడు మలేరియా జ్వరాలు వస్తున్నాయి కదా, డెంగ్యూ జ్వరాలు అట్లా, కాబట్టి దోమలది కుట్టనియద్దు. జర్నీలు చేసేటప్పుడు పాలు పట్టేయద్దు. జర్నీ చేసి 1/2 అన్ అవర్ ముందే పాలు పట్టించుకోవాలి. జర్నీ అయిపోయినాక 1/2 అన్ అవర్ తర్వాత పాలు పట్టించుకోవాలి. జర్నీ చేసేటప్పుడు పాలు పడితే ఏమవుతుంది అని అంటే బేబీ కడుపులో లోపినట్టు అయి వాంతింగ్, మనం తిన్నాక వెంటనే జర్నీ చేస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది, అలా బేబీలకు కూడా సేమ్ అదే ప్రాసెస్. కాబట్టి ఇంటికి పోయినాకనే పాలు పట్టించుకోవాలి, లేదంటే 1/2 అన్ అవర్ ముందే పాలు పట్టించుకొని బర్పింగ్ చేసినాకనైనా తీసుకెళ్ళాలి. మళ్ళీ బేబీని ఎప్పుడు మంచిగా ఇట్లనే వెచ్చగానే ఉంచుకోవాలి. బయటకు ఎవరైనా వెళ్ళొచ్చినా కూడా అలా హ్యాండ్ వాష్ చేసుకొని బేబీని ముట్టనియాలి. హ్యాండ్ వాష్ చేయండి బేబీని ముడితే చిన్న పిల్లలకు తొందర ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్. కాబట్టి తొందర ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఏ ప్రాబ్లం అయినా అతి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ మంచిగా కేర్గా చూసుకోండి బేబీని. మదర్ ఏమన్నా గింతంతా నెగ్లెక్ట్ చేసినా మీ వాళ్ళు ఎవరైనా ఎనీ టైం బేబీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పాలు తాగకపోయినా ఏమన్నా బేబీ ప్రాబ్లం అనిపించినా వెంటనే హాస్పిటల్ తీసుకురావాలి. ఓకేనా? నేను చెప్పిన అన్ని మంచిగా అర్థమైనాయా? అర్థం కాకుండా ఇది ఉంది, అందు గురించి ఇది టాబ్లెట్స్, మెడిసిన్స్ మీరు అవి తెచ్చుకోలే మెడిసిన్ మాకు ఇవ్వలేదు కదా. ఇవ్వలేదా? ఆర్డర్ కార్డ్ ఇస్తారు కదా, ఒకసారి ఫైల్ తెచ్చుకోండి. అది బీసీజీ ఒకటి పెడతా అన్నారు కదా, 5 డేస్కి ఇస్తారు. 5 డేస్ కాదు, 24 అవర్స్లో ఇప్పుడు ఇస్తారన్నారు సారు. లేదు, ఏమన్నారంటే 5 డేస్ ఏదో అన్నాడు సార్. 5 డేస్ తర్వాత ఇస్తాడు. ఇప్పుడు బేబీకి ప్రాబ్లం ఉన్నాయి కదా, ఇంజెక్షన్స్ పోయినాయి కదా, అయితే 5 డేస్కు మీరు వస్తే ఇంజెక్షన్ ఇచ్చి పంపిస్తాడు. రేపే కదా డిశ్చార్జ్ అయిన 5 డేస్, ఇప్పుడు డిశ్చార్జ్ అవుతాను కదా, 5 రోజులకు వస్తే ఇంజెక్షన్ ఇచ్చి సార్ పంపిస్తాడు బీసీజీ. ఇప్పుడు ఇంజెక్షన్లు పోయినాయి కాబట్టి ఇప్పుడు వెయ్యడు. సరేనా? ఒకసారి ఫైల్ అడుగుకోండి, వెళ్ళండి. ఆఫ్